ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ కోటలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. గోల్కొండ కోటలో బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. మరి తొలి రోజు పూజా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, అమ్మవారి ఘటాలు ఊరేగింపు కావచ్చు, ఉత్సవ విగ్రహాలను ఎప్పుడు తీసుకొస్తారు, ఆలయ పూజారి ప్రస్తుతంతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. స్వామి, ముందుగా బోనాల పండుగ ఎంతో అద్భుతంగా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఈరోజు మొత్తం కూడా ఎలాంటి పూజలు ఉంటాయి? ఈరోజు ఆషాఢ మాసంలో ఫస్ట్ తొలి బోనం అనేది ఇక్కడ పండుగ అనేది గోల్కొండ కోటలో ప్రారంభమవుతుంది. ఈరోజు ఫస్ట్ పూజ ఇక్కడ తెల్లారుజామున 5 గంటలకి అమ్మవారి అభిషేకము కార్యక్రమం జరిగింది. తర్వాత పూజ అర్చన జరిగింది. తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లిది చిత్రపటం కూడా వేయడం జరిగింది అనమాట. ఇక్కడ తర్వాత భక్తులకి వాళ్ళకి పూజ అర్చనలు జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే మన ఇంటి దగ్గర ఉత్సవ విగ్రహాలు కూడా పూజలు, అభిషేకాలు, పూజలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మా తమ్ముడు, మా ఫ్యామిలీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అక్కడ. అలాగే లంగరోజ్ చౌరస్తా నుంచి మధ్యాహ్నం 12-1 గంటలకు అక్కడ నుంచి తొట్టెల ఊరేగింపు, తర్వాత రథము అన్నీ అక్కడ నుంచి ప్రారంభమవుతుందంట. మన తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి మాది మినిస్టర్స్, తర్వాత మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా ఈఓ గారు వాళ్ళందరూ అక్కడ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత అక్కడ నుంచి ఊరేగింపు మొదలవుతుంది. అక్కడ నుంచి వచ్చేసేసి మా చోటా బజార్ నుంచి ఉత్సవ విగ్రహాల నుంచి అక్కడ నుంచి బయలుదేరుతుంది. తర్వాత బంజారీ దర్వాజా నుంచి మన తొలి బోనం అనేసి అక్కడ నజర్ బోనం కూడా అంటారు, అక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట. అక్కడ 3 వచ్చేసేసి మన గోల్కొండ కోటలో మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి 3 కలిసి అమ్మవారికి ఇక్కడ పైన కొండపైన చేరుకుంటుంది అనమాట. సో ఈరోజు తొలి బోనం ఇక్కడ సమర్పించుకున్న తర్వాత మిగతా చోట్ల అన్ని చోట్ల ప్రారంభమవుతుంది. అలాగే గోల్కొండలో మొత్తం 9 పూజలు ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఇది, ఎందుకంటే మిగిలిన అన్ని ఆలయాల్లో కేవలం ఆదివారం మాత్రమే బోనాలు సమర్పిస్తారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా 9 వారాలు అంటే గురువారం, ఆదివారాలు చేస్తారు. ఎందుకు, దీని విశిష్టత ఏంటి? ఎందుకంటే ఇది మిగతాది గోల్కొండ కోట పైన ఉన్న టెంపుల్ మిగతా చోట అంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అధీనంలో ఉంది. ఎందుకంటే అక్కడ అది వాళ్ళకు ఇక్కడ మాన్యుమెంటల్ ప్లేస్ అనమాట. సో ఇది ఇక్కడ ఓన్లీ మనకు 1 మంతే ఇక్కడ మనకు పర్మిషన్ ఉందన్నమాట. ఈ 1 మంత్లో మనకు అందరూ బోనాలు జాతర చేసుకోవచ్చు అనమాట. మిగతా రోజుల్లో 11 నెలలు మనకు పర్మిషన్ లేదు. కాకపోతే మనకు డైలీ గుడి ఓపెన్ ఉంటుంది, డైలీ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మామూలుగా అందరు దర్శనాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా బోనాల్లో పండుగ వంట చేయడం కానీ అలాంటివి పర్మిషన్ లేదన్నమాట. అమ్మవారి గురించి అంటే చాలా కథలు వినిపిస్తుంటాయి, ప్రధానమైన వాటి గురించి మీరు చెప్తారా? ఇక్కడ అమ్మవారు అంటే దాదాపు 950 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారి కొండపైన ఇక్కడ వెలిసింది అనమాట. గొల్లలో కొండ అంటారు దీనికి, దానికని గోల్కొండ అని పేరు వచ్చింది అనమాట. అప్పుడు కాకతీయ రాజు కాలంలో ఇక్కడ చిన్న గుడి కట్టించారు. తర్వాత అప్పటి నుంచి పూజలు జరిగాయని మనకి చరిత్రలో ఉందన్నమాట. దాదాపు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మన అకాల వర్షాలు, తర్వాత వరదలు వచ్చిన తర్వాత పంట పొలాలు పాడవడం, తర్వాత పిల్లలు అనారోగ్య పాలు కావడం, అందరికీ చాలా నష్టం కలిగితే అప్పుడు అమ్మవారు ఒక రూపంలో చెప్పింది అనమాట. నాకు ఇక్కడ తొలి బోనం సమర్పించుకుంటే ఇక్కడంతా పంట పొలాల్లో మంచిగా ఏమి హాని కాకుండా చూసుకుంటా అన్నది, పిల్లలు కూడా ఎలాంటి హానికరం కాకుండా కూడా చూసుకుంటా అని చెప్పింది. సో అప్పటి నుంచి మనకి ఇక్కడ తొలి బోనం, ఇంకో తర్వాత ఇక్కడ మన తొట్టెలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పంట పొలాలు, తర్వాత తొట్టెలు ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేసి ఇక్కడ అందరూ సమర్పించుకుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వెలిసిన అమ్మవారు ఇక్కడ ప్రతి ఒక్కరు కోరుకున్నవి కంపల్సరీ తీరుతాయని నమ్మకం ఉందన్నమాట. అందుకనే ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడ సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదన్నమాట. ఇక్కడ అందరూ మెయిన్ ఇక్కడ ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి జరుగుతుందనే నమ్మకం ఉంది, సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతుందన్నమాట. ఇక్కడ ఈ గుళ్ళో 1 రోజుల్లో మొత్తం 9 పూజలు ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ రోజు మొదలైన తర్వాత 5వ పూజ రోజు చండీ హోమం ఉంటుంది. 7వ పూజ రోజు శాకాంబరి అలంకరణ, తర్వాత పల్లకి శావావతి తీయబడుతుంది అనమాట. 9వ పూజ రోజు ఇక్కడ మనకు కులవృత్తి సంఘం మన పనిపాట వాళ్ళతోటి ఇక్కడ కుంభహారతి ముగింపు కార్యక్రమం ఉంటుంది అనమాట.
సో ఇది గోల్కొండ కోటలో కొలువున్నటువంటి ఈ జగదాంబ అమ్మను మొక్కినట్లయితే కనుక సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఇతరత్ర ఏ కోరికలు ఉన్నా సరే తప్పకుండా ఆ చల్లని తల్లి నెరవేరుస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అని మరోవైపు ఇంటిల్లిపాది మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని కాంక్షించి అమ్మకి తొట్టెలు సమర్పిస్తారు అని చెప్పి కూడా ఆలయ పూజారి చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించడం, ఈ ఏదైతే మధ్యలో కలశం ఏర్పాటు చేసింది, పటం వేశారు, ఇదంతా కూడా ఈ 9 వారాల పాటు ఏదైతే 9 పూజలు అమ్మవారికి అందుకుంటారో ఈ 9 రోజుల పాటు ఇక్కడ కొనసాగుతుంది. మహాహారతితో గోల్కొండలో కొలువున్నటువంటి జగదాంబిక అమ్మవారికి ఈ ఏడాది బోనాల ఉత్సవాలు అయితే ముగుస్తూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా బోనాలకు సంబంధించి లక్షలాది మంది భక్తులు తమ ఆలయానికి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటూ ఉంటారని చెప్పి బోనంతో పాటుగా అమ్మకి ఒడి నింపే కార్యక్రమాన్ని సైతం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ తల్లి మనల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా, సౌభాగ్యంగా చూస్తుందనేది భక్తుల విశ్వాసం. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.